బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటిన యోధుల ఆకాంక్షలు నెరవేరుతాయని కిషన్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్లోని ఫంక్షన్ హాల్లో ముషీరాబాద్లోని కషీష్ ఫంక్షన్ హాల్లో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 14 నెలల పాలన చేతనకు పొంతన లేకుండా ఉందని విమర్శించారు. దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఎంఐఎం పార్టీ అడ్డు తగులుతుందని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తారు, కానీ తెలంగాణలో కేవలం 7-8 సీట్లలో పోటీ చేస్తూ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక కుటుంబము, వాళ్ళ కొడుకు, మనవడు, మునిమనవడు, వాళ్ళ కూతుళ్ళు వాళ్ళే ఆ పార్టీలకు నేతృత్వం వహిస్తుంటారు. కానీ మనలాంటి భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తలకు కూడా బాధ్యతలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు మనం ఒక జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా గారు ఉన్నారు. వారి తర్వాత ఎవరు అధ్యక్ష అది అవుతారో ఈ భూ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అదే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఎవరు అధ్యక్ష అవుతారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు అవుతారు, మిగతా రాజకీయ పార్టీలకు ఎవరు అధ్యక్షుడు అవుతారో ముందే చెప్పవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకులో, కోడల్లో, కూతుర్లో, ఇంకెవరో వాళ్ళే అవుతారు తప్ప ఇంకెవరు వేరేవాళ్ళు కాదు. ఒక్క భారతీయ జనతా పార్టీలోని నాయకత్వం ఈరోజు నడ్డా గారి గురించి చెప్పారు. ఆ రకంగా సాధారణ కార్యకర్తలు కూడా పార్టీకి నేతృత్వం వహించేటువంటి గొప్ప అవకాశం ఈరోజు భారతీయ జనతా పార్టీలోనే ఉంది. ఈరోజు భరత్, నేను 1980లో బీజేపీలో పూర్తి సమయ కార్యకర్త, చాలా అనుబంధం. 80 నుంచి అనేక సంవత్సరాల పాటు నేను పార్టీ పని మీద నల్గొండకి వెళ్తే తప్పకుండా మారమ్మ గారు ఉంటే చేయాల్సిందే, మారమ్మ గారు ఉంటే భోజనం చేయాల్సిందే. ఆ రకంగా ఆ కుటుంబంతో అనుబంధం. నేను యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు వారి తల్లి గారు నాతో పాటు అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేశారు. ఆల్విన్ కాలనీ